ని అప్రమత్తం చేయడమే కాకుండా ప్రిపేర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. విల్ గెట్ ఇట్ డన్. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ కూడా చెప్పండి. ఇప్పుడు ఆ ఎక్సైజ్ బాటిల్ ఒకటి తీసుకొచ్చి మీలో ఎవరు చేస్తారు? టెక్నాలజీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ముందు మన వాళ్ళు టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ముందు ఏది చూపించండి, నేను అది చెప్తాం. తర్వాత కావాలంటే మీరు అది డెమాన్స్ట్రేట్ చేద్దరు, ఒక ఐడియా వస్తుంది. ముందు ఆ స్లైడ్స్ అని చూపించండి. ఫస్ట్ ఫుల్ చూపించా ఏంటి? ఓకే, ఇది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. దీని పేరే స్కాన్, వెరిఫై, స్టే సేఫ్. ఇక్కడికి వచ్చినప్పుడు స్టెప్స్ టు డౌన్లోడ్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. ఈ యొక్క యాప్ని గూగుల్ స్టోర్లో ఉంది. ఎవరికి కావాలంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆల్ కన్జ్యూమర్స్. మేము కూడా దీన్ని ప్రమోట్ చేస్తాం. ఎక్కడికక్కడి ప్రమోట్ చేసి షాపుల్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకుంటాం, పబ్లిక్ కూడా డౌన్లోడ్ చేసుకోమంటాం. ఎక్కడికక్కడ వాళ్ళందరినీ ఎడ్యుకేషన్ కూడా తీసుకొస్తాం. మీరు కూడా మీడియా కూడా యాజ్ ఇట్ ఈజ్ దీనికి పబ్లిసిటీ ఇస్తే మేము సోషల్ మీడియాలో కూడా పెట్టి ఎడ్యుకేట్ చేస్తాం. ఇప్పటి నుంచి ఈ 4-5 రోజుల్లో మొత్తం ఎడ్యుకేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు స్టెప్ 1, సెర్చ్ ఫర్ ఏపీ ఎక్సైజ్ సురక్ష ఇన్ ప్లే స్టోర్. ఇది ఎక్సైజ్ సురక్ష, ఏపీ ఎక్సైజ్ సురక్ష పేరుతో ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రేటింగ్ కూడా దీనికి ఎప్పటికప్పుడు యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలో, ఈజీగా అప్లికేషన్ చేయాలో, అది కూడా మేము రేటింగ్ కూడా పెడతాం. రేటింగ్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు పబ్లిసైజ్ చేసి ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాం. స్టెప్ 2, క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఇది ఏపీ ఎక్సైజ్ సురక్ష ఇన్స్టాల్ చేసుకొని మీరు కానీ ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితి వస్తుంది. అది చేస్తానే మీకు ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్, ఈ పేజీలో మీకు కన్జ్యూమర్ రిటైలర్, ఎవరైతే మద్యం సేవించదని కొనుక్కుంటాడో అతను వినియోగదారుడు, కన్జ్యూమర్. రెండోది రీటైలర్, ఎవరైతే అమ్ముతారో అతను రీటైలర్. రీటైలర్ అమ్మే ముందు ఇప్పుడు ఇంకా 3 రోజులు పడుతుంది, చేస్తున్నాం. రీటైలర్ ఎంట్రీ చేస్తాడు. ఎంట్రీ చేసిన తర్వాత బాటిల్ ఈజ్ సోల్డ్ పర్టికులర్ పర్సన్, ఏ పర్సన్ కానీ ఆయన అమ్ముతాడు. అమ్మిన తర్వాత కన్జ్యూమర్ కానీ ఆ యాప్లో కన్జ్యూమర్ వెరిఫై అనేది ఇక్కడ కొడితే నెక్స్ట్ స్టెప్ వెరిఫై ప్రోడక్ట్ అని వస్తుంది. ఒకవేళ అది కానీ సెకండ్స్ అయితే ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది, ఫెయిల్ తీస్తుంది. ఎప్పుడైతే కన్జ్యూమర్ పోర్టల్ కానీ వెరిఫై పోర్టల్ వస్తానే నెక్స్ట్ బ్యాక్ పేజీకి పోతానే మీరు చూస్తే ఈ స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్లో అథెంటిక్ ఏపీ ఎస్బీసీఎల్ ప్రోడక్ట్, హీల్ కోడ్ నెంబర్, ప్లీజ్ ఎన్ష్యూర్ ది బాటిల్ ఈజ్ ఆల్సో ఫిజికలీ ఇంటాక్ట్ బిఫోర్ పర్చేస్ అని ఒక కాషన్. నువ్వు ఒకసారి చెక్ చేసుకో, బాటిల్ కరెక్ట్గా ఉందా లేదా, ఓపెన్ చేశారా అవన్నీ చూసుకోమంటాం. అదే మాదిరిగా చెక్ ది సీల్, సీల్ కూడా ఒకసారి చెక్ చేసుకో, ఏమైనా లాగేసి ఏమైనా పెట్టారో కూడా చూసుకోమంటాం. ది సీల్ షుడ్ బి ప్రాపర్లీ క్లోజ్డ్ అండ్ అన్టాంపర్డ్ అని పెట్టి దాని కింద చెక్ ది క్యాప్, ది బాటిల్ క్యాప్ షుడ్ నాట్ బి బ్రోకన్, లూజ్ ఆర్ రీప్లేస్ అనే ప్రికాషన్స్ చదువుకోవడానికి కాషన్ చేయడానికి పెట్టాం. అది అవుతానే నెక్స్ట్ షో డీటెయిల్స్. అది మీకు అది కొట్టంగానే ఎస్హెచ్ కోడ్, 2 బ్రాండ్ నేమ్, 3 సైజ్ ఇన్ ఎంఎల్, 4 బ్యాచ్ ఐడి, 6 ఎంఆర్పి, మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఇక్కడ మీరు చూస్తే లొకేషన్లో 1609/MS ఈగల్ డిస్టిలరీస్. కిందన వచ్చే కొందికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ Tuesday 27th August 2024, 5:23.31 GMT. Depot location name
095 Excise Depot, Produttur. Vendor location name 12225 Maidukkur. ఇది క్లియర్గా ప్లీజ్ చెక్ ది బ్యాచ్ ఐడి అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ది బాటిల్ లేబుల్. అంటే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు బాటిల్ పైన ఉండేది ఇదే సీల్ ఉంటుంది, అది కూడా చెక్ చేసుకుంటే. అతను వెరిఫై చేసుకోవాల్సింది క్లౌడ్లో ఉండే డేటా ప్రకారం బాటిల్ పైన ఉండే సీల్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ రెండు టాలీ చేసుకుంటే ఇంక మోసం చేయడానికి అవకాశం ఉండదు ఎవ్వడు కానీ. ఇది ఒకవేళ ఎర్రర్ ఉంటే ఇన్వాలిడ్ బార్ కోడ్, ఇన్వాలిడ్ అయితే ఆటోమేటిక్గా రాదు, ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఇది ఇన్వాలిడ్, ఇది నకిలీ, దట్ విల్ కమ్. సో ఇది ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి కోరుతున్నా, వెరీ సింపుల్, నాట్ కాంప్లికేటెడ్. మీ ఆరోగ్యం తాగడం కరెక్ట్ కాదు, కానీ మీ చేతుల్లో ఉంది. కనీసం కొంతవరకైనా కాపాడుకోవడం, ఆ విషయమైనా గుర్తుపెట్టుకోండి. ఎవడో ఇచ్చాడు నేను తాగేశాను, లేదంటే తక్కువగా ఇస్తున్నాడు నేను తాగుతున్నా, మా ఊర్లో ఇచ్చాడు నేను తాగేస్తాను, కుదరదు. మంచుకో చెడ్డకో ఒక అలవాటు వచ్చింది మీకు, ఆ అలవాటుని మీ ఆరోగ్యం చెడగొట్టుకోకుండా కాపాడుకోవడం మీ అందరి బాధ్యత, ప్రభుత్వం కూడా బాధ్యత. మా బాధ్యత మేము చేస్తాం, మీరు